హలో అండి, మనం ఈరోజు కోడింగ్ ప్రాక్టీస్ 28లో మిస్సింగ్ నెంబర్స్ గురించి చూద్దాం. మిస్సింగ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ 1 2 3 5 6 7, యువర్ కోడ్ షుడ్ ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 7. సో ద అవుట్పుట్ షుడ్ బి 4. ఇందులో చూడండి 1 2 3 5 6 7 ఉంది, మధ్యలో 4 అనేది మిస్ అయింది. సో ఆ మిస్ అయిన నెంబర్ని ఇక్కడ మనం అవుట్పుట్లో చూపించాలి. దీనికోసం మనము a ఈక్వల్స్ టు ఇన్పుట్, మన ఇన్పుట్ని తీసుకుంటున్నాం. సో దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నామండి. ఎందుకు? మధ్యలో మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, వీటికి మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా, 1కి 2కి 3కి 5కి 6కి 7కి మధ్యలో ఆ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. దీన్ని మళ్ళీ మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఇంటీజర్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం చేయగలము. దీన్ని మళ్ళీ ఫైనల్గా లిస్ట్లో మనం చూపించాలి. చూడండి, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి లిస్ట్లో ఉంది 4 అనేది. సో కాబట్టి లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. లిస్ట్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత మనం హైయెస్ట్ నంబర్ ఎంత ఉంది, హైయెస్ట్ ఆఫ్ ఏ అనుకోండి. ఒకటి వేరియబుల్ తీసుకొని మ్యాక్సిమం, దాని లిమిట్ అంటే ఏ, మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే దాన్ని హైయెస్ట్ నంబర్. ఇప్పుడు అందులో ఎంత 7 కదా, అది మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే 7. ఎంటీ లిస్ట్ ఒకటి ప్రిఫర్ చేసుకోండి. ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఇందులో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుండి మ్యాక్స్ అంటే మన హైయెస్ట్ ఆఫ్ ఏ ఇక్కడ వరకు ఇది తీసుకుంటున్నాం. ఇఫ్ ఐ నాట్ ఇన్ ఏ, ఎంటీ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. అంటే ఇప్పుడు మనము ఎంటీ లిస్ట్ ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి వెళ్ళి హైయెస్ట్ ఆఫ్ ఏ అంటే 1 నుంచి వెళ్ళి 7 వరకు. అందులో అంటే ఐ వాల్యూ 1 ఉందనుకోండి, ఇఫ్ ఐ ఇన్ ఏ అంటే ఏలో ఆ నెంబర్ ఉందనుకోండి, ఏం కాదు. లేదనుకోండి, నాట్ ఇన్ ఏ, చూసారా ఇక్కడ ఇది కరెక్ట్ చూసుకోండి. ఇఫ్ ఐ ఇన్ ఏ ఉందనుకోండి, అందులో ఉంది కదా అని దాన్ని చూసుకుంటాం, అవన్నీ యాడ్ అవుతాయి. కానీ కాదు కదా. ఇప్పుడు ఇఫ్ ఐ నాట్ ఇన్ ఏ, ఐ అనే వాల్యూ ఏలో లేకుంటేనే ఇందులో ఎంటీ లిస్ట్లో యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 1 అనేది ఏలో ఉంది కదా, సో కాబట్టి ఇందులో రాదు. 2 అనేది రాదు. 3 అనేది రాదు. 4 లేదు కదా, ఇందులో యాడ్ అవుతుంది. నెక్స్ట్ 5 ఉంది కదా, యాడ్ అవ్వదు. 6 యాడ్ అవ్వదు. 7 కూడా ఇందులో ఉంది కదా, యాడ్ అవ్వదు. సో కాబట్టి 4 అనేది యాడ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ ఆఫ్ ఎంటీ లిస్ట్. రన్ చేసి చూద్దాం. చూడండి, వచ్చింది కదా. టెస్ట్ కేసెస్ 2 పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నాం. 5 టెస్ట్ కేసెస్ పాస్. ఇట్లా మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుందని. థ్యాంక్ యూ.